జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాజకీయంగా వేడెక్కుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఎంఐఎం పార్టీ మద్దతు ఎవరికుంటుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ముస్లింల ఓట్లపై ప్రభావం కలిగిన ఎంఐఎం మద్దతు ఏ అభ్యర్థికి లభిస్తుందన్న దానిపై అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వబోతున్నారా లేక ఇతర అభ్యర్థిని ఎంచుకుంటారా అన్న ప్రశ్నకు అధికారిక సమాధానం రానప్పటికీ పలు రాజకీయ సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ తమ అభ్యర్థిని నేరుగా పోటీలో నిలబెట్టే అవకాశం దాదాపుగా లేదు. అయితే ఉప ఎన్నిక ఫలితాన్ని నిర్దేశించడంలో వారి పాత్ర చాలా కీలకం అనే విషయం అందరికీ తెలుసు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఎంఐఎం పార్టీ జూబ్లీహిల్స్ లో తమ అభ్యర్థిని నిలబెట్టలేదు. బదులుగా వారు బీఆర్ఎస్ అభ్యర్థి అయిన దివంగత మాగంటి గోపీనాథ్ కు మద్దతు ఇచ్చారు. ఇది వారి అధికారిక వ్యూహం అని చెప్పొచ్చు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్, బోర్బండ, వెంకటేశ్వర నగర్ వంటి కొన్ని డివిజన్లలో ముస్లిం మైనారిటీ ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ ఎంఐఎం పోటీ చేస్తే ఆ ఓట్లు చీలిపోయి బీఆర్ఎస్, కాంగ్రెస్ కు నష్టం జరిగి బీజేపీ వంటి పార్టీలకు లాభం చేకూర్చే ప్రమాదం ఉందని ఎంఐఎం భావిస్తుందని తెలుస్తుంది. అందుకే తమకు మిత్రపక్షంగా ఉన్న పార్టీకి మద్దతు ఇస్తుంది. జూబ్లీహిల్స్ లో ఎంఐఎం ఒక కింగ్ మేకర్ అనే చెప్పాలి. వారు నేరుగా గెలవలేకపోయినా ఎవరిని గెలిపించాలో నిర్ణయించగలరు. వారి మద్దతు ఏ అభ్యర్థికి ఉంటే ఆ అభ్యర్థికి దాదాపు 25,000 నుండి 40,000 ఓట్లు అదనంగా లభించే అవకాశం ఉంది. 2023లో మాగంటి గోపీనాథ్ గెలుపులో ఎంఐఎం మద్దతు చాలా కీలక పాత్ర పోషించింది. గతంలో బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చారు కాబట్టి ఈ ఉప ఎన్నికలలో కూడా మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యుడికే అంటే బీఆర్ఎస్ అభ్యర్థికే ఎంఐఎం మద్దతు ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ స్థానికంగా ఉన్న రాజకీయ సంబంధాల దృష్ట్యా ఇదే వ్యూహాన్ని కొనసాగించవచ్చు. కాబట్టి ఎంఐఎం తమ అభ్యర్థిని నిలబెట్టే అవకాశం దాదాపుగా లేదు. కానీ వారు ఎవరికి మద్దతు ఇస్తారు అనే ప్రకటన కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తాయనే విషయం తెలిసిందే. ఆ మద్దతే ఈ ఉప ఎన్నిక ఫలితాన్ని శాసించే కీలకమైన శక్తిగా ఉంటుంది. చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుంది అనేది.